లేఖ రాస్తేనే మరి దీని మీద చర్చ అని ముఖ్యమంత్రి గారు అన్నారు కూడా. దాన్ని ఒకసారి మనం గమనించాలి. మీరు లేఖ రాస్తే మీరు అసెంబ్లీకి రావాల్సి వస్తుంది. మీరు లేఖ రాయకుండా అసెంబ్లీ సెషన్స్ పెడితే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క అసెంబ్లీ సెషన్కి మీరు రాలేదు. ప్రతిపక్ష నాయకుని పాత్ర మీరు పోషించలేదు. కానీ జీతం మాత్రం బరాబర్ తీసుకుంటారు. ఆ జీతంతో కావాల్సినట్టు మంచిగా తాగుతారు, తింటారు, పండుతారు. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చినా అంటారు. అసలు ఎక్కడన్నా కానీ అంటే రాజకీయం పక్కన పెడితే ఏ సంస్థలన్నా కానీ ఓ 10 రోజులు ఆఫీస్కి పోకపోతే తన ఉద్యోగం నుంచి అన్నది ఇస్తారు, లేదా దానికి జీతం అన్నీ ఇయ్యరు. 2 సంవత్సరాల నుంచి ఫామ్ హౌస్లో వండు కూడా జీతం తీసుకుంటున్నావు. అయినా నిన్నేమనొద్దు, నిన్ను ఏ మాట అనొద్దు. ఏమనంటే మా బాపును అంటారా, షావు నోట్లో పులి నోట్ల తలబెట్టిర్రు, షావు నోట్ల తలబెట్టిర్రు, తెలంగాణ తెచ్చిర్రు, ఇవన్నీ మాటలు మాట్లాడతారు. ఈరోజు మరీ విచిత్రం ఏంటంటే 2 పెంపుడు కుక్కలు అంటే ఒకటేమో మా దొడ్ల నుంచి పోయింది, ఇంకోటేమో అటు ఇటు తేలుకుంటా కరీంనగర్కి సంబంధించి అక్కడ కాకపోయినా మానకొండూరుకి పోయి ఆడ గెలిచింది. 2 పెంపుడు కుక్కలు ఈరోజు ఒకటే బోబో అని మొత్తుకుంటున్నాయి మీడియా పత్రికా సమావేశం పెట్టి. మరీ ఆశ్చర్యం ఏంటంటే ఫస్ట్ టైం దగ్గరకు వద్దాం. రసమై బాలకృష్ణ గారు మానకొండూరు మాజీ శాసనసభ్యులు. అయితే వీళ్ళిద్దరు మాట్లాడుతున్న ఎట్లుందనంటే దయ్యాలు వచ్చి వేదాలు వర్ణించినట్టుంది. వాస్తవానికి ఏం మాట్లాడతారంటే రసమై బాలకృష్ణ గారు ముఖ్యమంత్రి గారిని చూడాలంటే పిల్లలు భయపడి అసలు నిద్ర లేవట్లేదంట. మా ముఖ్యమంత్రి గారు చూడనిక బాగా అందంగా ఉంటారు. కేసీఆర్ గారి లెక్క పౌష్టికాహార లోపంతో ఉన్నట్టు బక్కసిక్ ఉండరు. రేవంత్ రెడ్డి గారిని చూస్తేనే ఓ యూత్ ఫాలోయింగ్, అద్భుతమైన నాయకుడు. ఆయన పర్సనాలిటీ కానివ్వండి, ఆయన స్పోర్ట్స్మెన్షిప్, మొన్న ఫుట్బాల్ ఆడితే కూడా రాష్ట్ర ప్రజలంతా వాహ్ ముఖ్యమంత్రి అంటే ఇట్లా ఉండాలి, దేశంలో అసలు ఇటువంటి ఫిట్నెస్ ఉన్న ముఖ్యమంత్రి, ఇట్లా యంగ్ ముఖ్యమంత్రి ఎవరు లేరని చెప్పి రాష్ట్ర ప్రజలంతా మాట్లాడుకుంటుంటే పిల్లలు దడుచుకొని లేవట్లేదంట నిద్ర. మరి ఎవరి పిల్లలు? మా రసమన్నకి ఒక ఫ్యామిలీ కాదుగా, ఎంతమందిని మరి వంచిండో తెలియదు అయ్యింది. కానీ కళాకారులను ట్రాన్స్ఫర్ల పేరు మీద, కళాకారులకు ఉద్యోగాల పేరు మీద మరి తెలంగాణ రాష్ట్ర మహిళలను ఎంతమందిని మోసం చేసిండో తెలియని విషయమా? ఆయన ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతున్నారు. భలే జోక్ అనిపిస్తుంది నిజంగా. అది కూడా రసమయ్య గారు మాట్లాడడం అయితే భలే జోక్ అనిపిస్తుంది. ఆయన టికెట్ ఇస్తేనేమో కేసీఆర్ గారి మీద పాట పాడతాడు, ఆయన టికెట్ ఇవ్వకపోతేనేమో ఇంకో పాట పాడతాడు. ఆయన వచ్చి కూర్చొని ఈరోజు బీఆర్ఎస్ భవన్లా మరి నేనేమంటున్నా, అన్ని రాష్ట్ర విషయాలు పక్కన పెట్టు, మానకొండూరు విషయం మాట్లాడదాం. బెజ్జంకి మండలంలో రేగులపల్లి విలేజ్లో దళితుల భూమి కబ్జా చేసి నువ్వు ఒక ఏసీ పెద్ద షెడ్ కడితివి, అది కూలగొట్టడానికి పర్మిషన్ వచ్చే పోయి స్టేటస్ కో పట్టుకొస్తేవి, అది కూడా మొన్ననే కొట్టుడు పోయింది. మా కవంపల్ అన్న వెనకబడ్డాడు, గట్టిగా వెనకబడ్డాడు. నాకు తెలిసి ఇంకో 10-15 రోజుల పూట మొత్తం బుల్డోజర్లు పెట్టి కూలగొట్టుడే. దళితుల భూములు కబ్జాలు పెడతావు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సంపత్ అని ఒక దళిత విద్యార్థిని పట్టుకొని ఆయన మీద రౌడీ షీట్ ఓపెన్ చేయించాడు. ఏమన్నా 2014 నుంచి 23 దాకా మీ నియోజకవర్గంలో ఎంతమంది దళితుల మీద నువ్వు రౌడీ షీట్ పెట్టినావో తీసుకురా, నేను తీసుకొస్తా, దాని మీద మాట్లాడదాం. మరి అరే రాష్ట్రంలో అడ్డగోలుగా మీ పాలనలో దళితుల మీద అత్యాచారాలు జరుపుకుంటా, లాకప్ డెత్తులు జరుపుకుంటా, విచ్చలవిడితనము, మీ పక్కనే ఉన్న నేరల్లాలో ఇసుక లారీల దాని మీద 9 మంది దళితులను పట్టుకొని తొక్కుతుంటే ఏనాడు నీ నోరు తెరవలేదే నువ్వు? నిన్ను తీసుకొచ్చి ఆ సాంస్కృతిక సారథి చేస్తే మొత్తం ఉన్న ఉద్యోగాలను అమ్ముకుంటేవి. ఇక నువ్వా మాట్లాడేది? పాపం కళాకారులు గజ్జగట్టి డ్యాన్స్ చేసేటోళ్ళందరినీ కన్నేస్తేవి, ఒక్కరు వెళ్ళకపోతేవి. ఎంతమందిని పెళ్లి చేసుకుంటా నువ్వు మోసం చేయలే. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు మా ముఖ్యమంత్రి గారి గురించి. ఇంకోటి వచ్చే మా దొడ్లోనే పెరిగిండు, మా దగ్గరనే మా బూట్లు మోసే నాయకుడు చిరుమర్తి లింగన్న. ఇక ఆయన ఇంకో రకంగా మాట్లాడుతుండే. అబ్బాబాయ్ ఏంది ఆ భాష, అయ్యో ఏంది భాష, ఇట్లనా మాట్లాడేది, గిదా చేసేది, మేము వైకుంఠ ధామాలు చేసినాం, మేము మొత్తం పల్లెల్ని ఇది చేసినాం. ఇక ఆయన గురించి మాట్లాడంటే ఇంకా నార్కట్పల్లి రోడ్ల
ఆయన ఏకంగా శ్మశాన వాటికనే కబ్జా పెట్టాడు. ఆ భూమి కాదు, శ్మశాన వాటికనే కబ్జా పెట్టాడు. ఈ మాట నిజం కాదా? నిజం కాదని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి నువ్వు ఒప్పుకో. చలో, నువ్వు ఏది కబ్జా పెట్టినవో, ఏ శ్మశాన వాటిక కబ్జా పెట్టినవో నేను ఆ భూమి మీదకి వస్తా, చూపిస్తా. శ్మశాన వాటికలు కబ్జా పెట్టేటోళ్ళు, ఎంగిలి మెతుకులకు ఆశపడేటోళ్ళు ఈరోజు ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఏకవచనంతో మాట్లాడుకుంటూ ఏంది ఇది, తెలంగాణ రాష్ట్ర సంస్కృతి ఎక్కడ పోతుంది? ఎస్, మా ముఖ్యమంత్రి గారు అన్నారు, బరాబర్ అంటారు. తెలంగాణ భాషలో 100% అంటారు. కోపం వస్తుంది, రగులుతుంది. మా ముఖ్యమంత్రి గారికి కోపం రావడంలో తప్పేం లేదు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంతోమంది విద్యార్థులు అమరులై తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వాళ్ళకు ఉద్యోగాల కల్పన వస్తుంది, నీళ్లు వస్తాయి. ఆ నిధులతోని మన తెలంగాణ సస్యశ్యామలం చేసుకుందామని అనుకుంటే ఉన్న డబ్బులంతా మీరు దొబ్బిపోయి ఈరోజు అడ్డగోలుగా అప్పులు చేసి ఏం చేసిడా రేవంత్ రెడ్డి, ఏం చేసిడా రేవంత్ రెడ్డి అని అంటారు వీళ్ళే. గత 10 సంవత్సరాలలో మీరు 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేస్తే 2 సంవత్సరాలలో 7 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చిన మొగోడు రేవంత్ రెడ్డి అని అంటున్నా. దాని గురించి మాట్లాడడానికి